హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్గా అయితే నేను పల్చగా చేసిన సాంబారు, అలాగే గుత్తి వంకాయ చిక్కటి గ్రేవీ చేశాను అనమాట. ఈరోజు నాన్ వెజ్ని స్కిప్ చేసేసాం. రెగ్యులర్గా అయితే సండే నాన్ వెజ్ లేనిదే తినరు, కానీ కొద్దిగా ఇంట్లో అందరికీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. సో నాన్ వెజ్ స్కిప్ చేద్దాము అని చెప్పి ఈ రెండు అయితే మంచిగా కాంబినేషన్ బాగుంటుంది అని చెప్పి నేను ఈ రెండు గుత్తి వంకాయ గ్రేవీ థిక్గా చేశాను. అండ్ సాంబార్ వచ్చేసి బాగా పల్చగా చేసి రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే సాంబార్లోకి అయితే ఇక్కడ నేను చూపిస్తున్న వెజిటబుల్స్ అయితే నేను తీసుకున్నాను. ఇవే కాదండి, మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉన్నా కానీ మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే క్యాలీఫ్లవర్ యూజ్ చేయొచ్చు, ఇంకా దొండకాయ వేసుకోవచ్చు, వంకాయ వేసుకోవచ్చు. మన దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్స్. నేనైతే కొద్దిగా బిగ్ సైజ్వి తీసుకున్నాను. సాంబార్ అంటే కొద్దిగా ముక్కలు పెద్ద పెద్దగా ఉండాలి కదా, సో అందుకని కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట. ములక్కాయ ఎస్పెషల్లీ నాకు ములక్కాయ అయితే దొరకలేదు మొన్న ఫ్రైడే మార్కెట్లో. సో ములక్కాయ బదులు నేను సొరకాయ వేసేసుకుంటున్నాను అనమాట. ఈ సాంబార్లోకి నేను ఇప్పుడు వచ్చేసి అందరికీ చేస్తున్నానండి. నేను ఏ వంట చేయించినా కానీ మా ఇంట్లో నలుగురు ఉంటామన్నమాట. నలుగురికి సరిపోయే రెసిపీ అయితే చేస్తాను. వీడియో కోసము చిన్న క్వాంటిటీలో చేయడం అట్లా ఏం చేయను అనమాట. సో అందరికీ సరిపోయే కర్రీ ఎంత క్వాంటిటీ మినిమము పడుతుందో అంత చేసి చూపిస్తాను. సో ఇక్కడ నేను వచ్చేసి అందుకనే 5 లీటర్స్ కుక్కర్ పెట్టాను. పల్చగా రావాలి కాబట్టి ఎక్కువ మనము చింతపండు గుజ్జు వేస్తాం కాబట్టి 5 లీటర్స్ కుక్కర్ పెట్టాను. ముందుగా నేను ఆయిల్ వేసుకొని దీంట్లోకి ఎండుమిర్చి, చిన్నులపాయలు, ఉల్లిపాయలు ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేసేసుకొని దాంట్లోకి ముందు బీన్స్, క్యారెట్ వేసాను. అవి కొద్దిగా గట్టిగా ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు ఫ్రై అవ్వాలి. సో ఆ రెండు వెజిటబుల్స్ ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఎక్కువసేపు ఏం అవసరం లేదండి, ఒక 5 నుంచి 6 నిమిషాలు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆ తర్వాత సొరకాయలు, బెండకాయలు వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు మీకు ములక్కాయలు ఉన్నా కానీ, వంకాయలు ఉన్నా కానీ, క్యాలీఫ్లవర్ ఉన్నా కానీ ఈ స్టేజ్లో వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే వాటిల్లో కూడా క్యాలీఫ్లవర్లో కూడా మనకి వాటర్ కంటెంట్ ఉంటుంది, వంకాయలో కూడా తొందరగా మగ్గిపోతాయి కాబట్టి మనము సెకండ్ స్టేజ్లో వేసుకుంటే సరిపోతుంది. వీటితో పాటు కొద్దిగా సాల్ట్ వేసుకొని టమాటాలు వేసేసుకొని కలిపేసుకోండి. సాల్ట్ అంతా పట్టేటట్టు కలిపేసుకోవాలి. పసుపు కూడా వేసానండి. వీటితో పాటు ఇవి వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు తిప్పేసుకున్న తర్వాత చింతపండు రసం అయితే కొద్దిగా మనకి పులుపు ఎంత క్వాంటిటీ కావాలో అంత టేస్ట్కి తగ్గట్టు చింతపండు రసం వేసేసుకోండి. ముక్కలు మునిగే వరకు వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం చింతపండు కూడా వేసాం కదా, ఆ చింతపండుకు తగ్గట్టు సాల్ట్ కూడా వేసాము. ఇక్కడ నేను సాల్ట్ అనేది చాలా టైమ్స్ వేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ వచ్చేసి వెజిటబుల్స్కి పట్టడానికి కొద్దిగా వేసాను, మళ్ళీ చింతపండు కోసము కొద్దిగా వేసాను అనమాట. అలా స్టేజెస్ వారీగా వేసుకుంటూ వెళ్తాను. ఎప్పుడైనా నేను ఏ కర్రీలో అయినా ఒకేసారి వేసేయను అనమాట. సో ఇక్కడ మగ్గిపోయినాయి. నేను కుక్కర్ విజిల్ పెట్టేశానండి, అట్లయితే తొందరగా మగ్గిపోతాయి వెజిటబుల్స్. జస్ట్ ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది. మనం విజిల్ తీసేసుకొని అప్పుడు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పప్పు వేసేసుకుంటున్నాను. నేను ఈ పప్పు ఉడకబెట్టడానికి దీంట్లో కారం కూడా వేసి ఉడకబెట్టేశాను అనమాట. పసుపు, కారము వేసేసి ఉడకబెట్టేసి రుబ్బేసాను. కొంతమంది మిక్సీ కూడా వేసేసుకుంటారు పప్పుని. సో నేనైతే పప్పు గుత్తి మెదిపేశాను. పప్పు ఇక్కడ వచ్చేసి నేను పల్చగా చేస్తున్నాను. ఈ సాంబార్ అనేది ఓన్లీ సాంబార్ ఒక్కటే తినాలి అనుకుంటే కొద్దిగా చిక్కగా చేసుకుంటే బాగుంటుంది సాంబారు. కానీ నాకు కాంబినేషన్ వంకాయ ఉంది కాబట్టి నేను చాలా పల్చగా చేసేసుకుంటున్నాను. దీంట్లోకి వచ్చేసి మనము దగ్గర ఉన్న ధనియాల పౌడర్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే సాంబార్ మసాలా పౌడర్ ఉంటే సాంబార్ మసాలా పౌడర్ కూడా వేసుకొని మళ్ళీ సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం వాటర్ పోసాం కాబట్టి ఇదంతా మరిగేసిన తర్వాత ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో మరిగించుకుంటే సరిపోతుంది. మనకు పప్పుచారు అనేది, సాంబార్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది అన్నమాట. చాలా ఈజీ ప్రొసీజర్ అండి, వంట రాని వాళ్ళు కూడా చేసేయచ్చు, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మనం బయట కొనే సాంబార్లో ఏమీ ఉండదు, అంత చెత్తే ఉంటుంది అనమాట బయట కొనేటప్పుడు. సో ఈ మనం చేసుకుంటే మనకు 2 పూటలకి చక్కగా సరిపోతుంది అన్నమాట. దీంట్లో ఇది ఫిష్
చికెన్ ఫ్రై అయితే ఇంకా బాగుంటుంది సాంబార్లోకి. సో అది అయిపోయింది కదా. ఇప్పుడు నేను సెకండ్ కర్రీగా దాంట్లో నంచుకోవడానికి అయితే ఈ బ్రింజాలు అయితే చేస్తున్నాను. ఈ కటింగ్ అదంతా ఏం చూపించట్లేదండి. నేను ముందుగా 4గా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో పెట్టేసుకున్నాను అనమాట. ఎప్పుడైతే బాండి పెట్టేసుకున్నామో ఆయిల్ హీట్ అయిన తర్వాత అప్పుడు ఆ బ్రింజాల్లోకి కొద్దిగా సాల్ట్ వేసాను. ఎందుకంటే అవి చేదు రాకుండా కండ్రెక్కకుండా ఉండటానికి సాల్ట్ వేసాను అనమాట. దట్టు తొందరగా మగ్గిపోతాయి కదా, సో అందుకని సాల్ట్ వేసేసి ఆయిల్లో ఒక 6 to 7 మినిట్స్ అయితే సరిపోతుంది. ఎక్కువ టైం అవసరం, మొత్తం మగ్గిపోయిన అవసరం లేదు. ఒక 60% మగ్గితే సరిపోతుంది. రిమైనింగ్ 40% వచ్చేసి మనం కర్రీ చేస్తాం కదా, ఆ కర్రీలో మగ్గిపోతుంది అనమాట. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు ఈ కర్రీకి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇలా మగ్గిపోయిన వంకాయల్ని తీసి ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నాకు ఆయిల్ అయితే సరిపోయింది. ఆయిల్ మీకు సరిపోలేదు అంటే ఇంకొద్దిగా ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్లో నేను ఇక్కడ వచ్చేసి మీడియం సైజు ఆనియన్స్ 2 కట్ చేసుకున్నాను. ఈ ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేసి ఫ్రై చేసుకోండి. అల్లం పేస్ట్ ఇంట్లో చేసింది అయితే చాలా టేస్టీగా వస్తుంది ఎప్పుడైనా కానీ. అందులో ఇప్పుడు వచ్చేసి అల్లం పేస్ట్ బయట కొనే వాటిల్లో అంతా కల్తీనే ఉంటుందండి. అది టీవీలో చూస్తున్నారు కదా న్యూస్లో, మనకి బనానా అవి ఉంటాయి కదా, ఆ బనానా నుంచి వచ్చే గుజ్జుని దీంట్లో కలిపేస్తున్నారంట. సో అప్పటి నుంచి అయితే నేను అస్సలు బయట కొనలేదు. బిఫోర్ అయితే ప్రియా అవి వాడేదాన్ని, కానీ ఇప్పుడైతే అస్సలు కొనట్లేదు అనమాట. సో అల్లం పేస్ట్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వచ్చేసి 2 మీడియం సైజ్ టమాటాలని నేను మిక్సీ పట్టేసాను. మిక్సీ పట్టేసి టమాటా క్యూరీ వేసేసి దీంట్లోనే మనకి సరిపోయేంత సాల్టు, ఈ గ్రేవీకి సరిపోయేంత సాల్ట్, కారము, అలాగే గరం మసాలా కావాలంటే వేసుకోండి. నేను గరం మసాలా వేసాను. అలాగే ధనియాల పొడి, జీలకర్ర కూడా వేసేసుకోండి. ఇవి మనకి ఆయిల్లో ఫ్రై అయిపోవాలి. నేను ఇక్కడ చూడండి ఆయిల్ క్వాంటిటీ ఎక్కువ యూజ్ చేయలేదు, ఎందుకంటే హెల్త్ దృష్టిలో ఉంచుకొని నేను ఆయిల్ అనేది కొద్దిగా తక్కువే యూజ్ చేస్తున్నాను అనమాట. దీంట్లోకి వచ్చేసి మనం ఇందాక చింతపండు పెట్టాం కదండి, చింతపండులో కొద్దిగా వాటర్ వేసేసి పులుపు కోసం ఆ చింతపండు రసమే వేసేసాను. మరి చిక్కటిగా తీయకండి, పలచగా ఉంటే సరిపోతుంది. ఆల్రెడీ టమాటాలు వేసాం కాబట్టి అది చూసుకొని చింతపండు పులుసు అయితే వేసేసుకోండి. ఇప్పుడు చింతపండు పులుసు వేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసిన ఈ బ్రింజాల్ వేసేసుకొని మూత పెట్టేసుకుంటే ఒక 5 నిమిషాల్లో మనకి ఆ పులుసు అనేది బ్రింజాల్కి పట్టేస్తుంది అనమాట. ఆ పట్టేసిన తర్వాత ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ కొద్దిగా ఎండు కొబ్బరి అండ్ పల్లీలు 2 కలిపి మిక్సీ పట్టి గ్రేవీగా చేశాను అనమాట. ఎక్కువ క్వాంటిటీ కాదండి, చాలా కొద్దిగా నువ్వులు వేసుకు మిక్సీ పట్టేసుకొని గ్రేవీ చేసుకోండి. ఇది వచ్చేసి ఒక 3 స్పూన్లు ఉంటుంది, టీ స్పూన్స్, మరి ఎక్కువగా అవసరం లేదు, మళ్ళీ టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది. సో ఆ మిక్సీ పట్టింది కూడా వేసేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను బిఫోర్ అయితే సాల్ట్ యాడ్ చేశాను కదా, ఈ గ్రేవీ యాడ్ చేసిన తర్వాత సరిపోయిందో లేదో చెక్ చేసుకుంటున్నాను అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను కదా, సాల్ట్ అనేది ఒక 2-3 టైమ్స్ యాడ్ చేస్తూ ఉంటాను క్వాంటిటీస్ తగ్గట్టుగా. సో ఇప్పుడు సాల్ట్ అయితే సరిపోయింది. నేనైతే మూత పెట్టేసుకుంటున్నాను. ఒక 5 నిమిషాలు మగ్గితే సరిపోతుంది అనమాట. చాలా ఈజీగా అయిపోతుందండి, తొందరగా క్విక్గా అయిపోతుంది. ఈ 2 కర్రీస్ కూడా ఎక్కువ టైం కూడా పట్టదు. ఇంకా లాస్ట్ మినిట్లో కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని మనము స్టవ్ ఆన్ చేసేసుకోవటమే. చాలా సింపుల్ అయిన రెసిపీ ఇది, కానీ వంకాయ మనము సాంబార్లోకి నంచుకొని తింటే బాగుంటుంది. ఈ కర్రీ కూడా మనకి చపాతీల్లోకైనా బాగుంటుంది, వైట్ రైస్లోకైనా, అలాగే బగారా రైస్లోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. గ్రేవీ చూసారా ఎంత చక్కగా సింపుల్గా చిక్కగా వచ్చేసింది. ఇప్పుడు ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ థిక్నెస్ అయితే తర్వాత గట్టిగా అయిపోతుంది. చూడండి ఆయిల్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.